నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండల కేంద్రంలో పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి పనులను చేసిన ఘనత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడుది. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, బడుగు బలహీన వర్గాలలో చైతన్యం నింపిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ప్రదాత నందమూరి తారక రామారావుది. అంతేకాకుండా బీసీలకు 20% రిజర్వేషన్ తెచ్చిన ఏకైక నాయకుడు రామారావు. అనంతరం అదే రిజర్వేషన్ 14% పెంచి 34%కి బీసీలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వం బీసీల వెన్నెముక విరిచింది. కనీసం బీసీ కార్పొరేషన్లు ఏర్పాట్లు చేసి నిధులు ఇవ్వలేని దౌర్భాగ్యపు పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి నాంది పలకాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మొన్నటి రోజున విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ జైహో బీసీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 2014 నుండి 2019 వరకు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పాలనలో బీసీల యొక్క భాగస్వామ్యం, అదేవిధంగా బీసీ కార్పొరేషన్లకు నిధులు, అదేవిధంగా గతంలో స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఏ విధంగా కల్పించామో ఆ విషయాల్ని, అదేవిధంగా క్యాబినెట్లో కూడా ఒక సమర్థవంతమైనటువంటి నాయకుల్ని క్యాబినెట్లో తీసుకొని, అదేవిధంగా పెద్ద శాఖలు కూడా అంటే ఆర్థిక శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, హోంశాఖ కానీ ఇలాంటి వనరులు ఉన్నటువంటి శాఖల పోర్ట్ఫోలియోలు కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వ హయాంలో. అదేవిధంగా మనం చూసాం, ఆ రోజు ఎన్నో కార్పొరేషన్లకు నిధులు ఇచ్చాం. ఆ నిధులు ఇచ్చి ఆ కార్పొరేషన్ల ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బీసీలుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసామని చెప్తున్నారు, కానీ ఒక తూటుబొట్టు కూడా ఇవ్వలేనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డికే ఉంది. అదేవిధంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు 20% రిజర్వేషన్ల స్థానిక సంస్థలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 34% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థలో పాలనలో భాగస్వామ్యం చేయడం జరిగింది బీసీల్ని. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 20% కుదించడం జరిగింది. దాదాపు 50,000 మందికి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్స్గా పనిచేసే హక్కుని కూడా కాలరాయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కార్పొరేషన్లకు నిధి ఇచ్చాం. అదే జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో చేరువ ఒక కుర్చీ, టేబుల్ ఇచ్చాడు తప్ప ఆ కార్పొరేషన్లకి నిధులు ఇవ్వలేనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎక్కడైనా కానీ మనం చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల కూడా బీసీల మీద అణగదొక్కడం జరిగింది. బీసీల మీద కేసులు బనాయించడం జరిగింది. చాలామంది ఎస్సీ ఎస్టీల మీద, బీసీల మీద అట్రాసిటీస్ కేసు అయితేనేమి, అదేవిధంగా మాజీ మంత్రులైనటువంటి మన అచ్చెన్నాయుడు గారి మీద కేసులు బనాయించి 60 రోజులు జైలుకు పంపించడం జరిగింది. కొల్ల రవీంద్ర మీద జైలుకు పంపించడం జరిగింది. డాక్టర్ సుధాకర్ మీద ఇబ్బంది పెడితే ఆయన కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా చిత్తూరులో ఒక జడ్జి రామకృష్ణ మీద కూడా విపరీతమైనటువంటి కేసులు బనాయించడం ద్వారా ఆయన కూడా ఇబ్బందులు పడడం జరిగింది. అదేవిధంగా సలాం అనేటువంటి కుటుంబం కూడా రైలు పట్టాల కింద పట్టుకొని 4 వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది నంద్యాల పట్టణంలో. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్టడుగు స్థాయికి చెందినటువంటి బీసీ వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాల మీద విపరీతమైనటువంటి దాడులు, కేసులన్నీ కూడా బనాయించడం జరిగింది. అందుకోసమే రేపు తెలుగుదేశం ప్రభుత్వ హయాం అధికారం వచ్చిన తర్వాత బీసీలకు రక్షణ చట్టం కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మన వేదిక మీద చెప్పడం జరిగింది. తూచ అమలు చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో స్థానిక సమస్యలకి చెందినటువంటి సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి వాళ్ళ గౌరవ వేతనాలు కూడా రాలేదు, వాళ్ళకి నిధులు కూడా ఇవ్వలేదు. ఈరోజు సర్పంచ్లు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నిధులు ఇచ్చాం, పుష్కలంగా నిధులు ఇచ్చాం, వాళ్ళకు బాధ్యతలు ఇచ్చాం, హక్కులు ఇచ్చాం,
వాళ్ళకి బలోపేతం చేయడం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థని ఏది గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ అభివృద్ధి చెందుతుందనేటువంటి కలలుగన్నటువంటి మహాత్మా గాంధీ కలలే ఏది పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతంగా ఉండాలనేది ఆ మహాత్ముడు కన్నటువంటి కళ. ఆ కళను చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో నెరవేర్చడం జరిగింది. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని నిధులు కూడా కట్ చేయడం జరిగింది. ఈరోజు బజార్ను పట్టడం కూడా జరిగింది. సర్పంచ్లంతా ఈరోజు కనీసం చెత్త ఎత్తేసే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా వీధి లైట్లు వేసే పరిస్థితి లేదు. ఆ రోజు మన యువ నాయకుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నారా లోకేష్ గారి ఒక పటిష్టమైనటువంటి నాయకత్వంలో ఆ రోజు వీధి లైట్లు కూడా ముఖ్యంగా మనం చూసాం. ఆ బల్బులు ఇప్పటికి వెలుగుతున్నాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బల్బు కూడా వేయలేదు. అదేవిధంగా ఆ రోజు పంచాయతీలకు సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు కూడా విపరీతంగా రోడ్లు కూడా వేసాం. అదే పెనుగొండ నియోజకవర్గంలో 500 కిలోమీటర్ల రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ బాబు గారిని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసమే రేపు భవిష్యత్తులో కూడా 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అనేటువంటి అంశాలను కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. దానిలో మనం చూసినట్లయితే సూపర్ 6లో ఆడబిడ్డనిది 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు వయసున్నటువంటి మహిళలందరూ కూడా నెలకు 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మహిళకు కూడా ముఖ్యంగా 3 గ్యాస్ కనెక్షన్ కూడా జరుగుతుంది. ప్రతి కుటుంబానికి 3 లేకపోతే 4 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు కూడా ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా రైతాంగానికి కూడా దాదాపు పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా యువత కూడా ముఖ్యంగా యువతీ యువకులు కూడా ఎవరైనా డిగ్రీ చదువుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా నెలకు 3,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పూర్ టు రిచ్ ముఖ్యంగా 20 లక్షల ఉద్యోగాలు సృష్టించి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది. ఆ అధికారం రావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి. ఆశీర్వదిస్తే తప్పకుండా ఏవైతే అంశాలు చెప్పామో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక CEO, ఒక అవగాహన, ఆలోచన, పరిపాలన తెలిసినటువంటి వ్యక్తి, ఒక సంపదను సృష్టించేటువంటి సృష్టికర్త. కానీ జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించకుండా అప్పులు చేసి కుప్పలు పెట్టినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే మనం చూసాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చెందిందంటే దానికి గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రభుత్వంలో. కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనకబడిపోయింది. అందుకోసమే ప్రజలకంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, చేయెత్తి నమస్కారం చేస్తాను. మన రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ముఖ్యలిత హస్తాలతో మిమ్మల్ని వేడుకుంటున్నాను.